ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాలని ఇక్కడికి వచ్చే ప్రజలని వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే. మీ పేరమ్మా? సైదమ్మ. ఏం చేస్తారమ్మా? వ్యవసాయమే. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏముంది సారు, ఏది రైతు బంధు ఒకసారి ఏం వేసినట్టుంది, ఇంకేనే లేదు. గ్యాసులు అంటే ఎప్పుడు రేటుకే ఇస్తుర్రు, మళ్ళీ మీకు పైసలు పడతాయి అంటారు కానీ ఆ బ్యాంకీలు అలా పడతలేవు, అది కావట్లే ఇది పోవట్లే. రుణమాఫీ పోయింది, రుణమాఫీ పోయింది, మళ్ళీ ఇచ్చారు. కరెంట్ వస్తూనే ఉంది, ఉచిత కరెంట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది? కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది గతంలో? ఇంకా ఏ వాళ్ళు వచ్చినా గంతే, ఆయన అంతే, ఈయన అంతే అంటున్నా. ఇంకా ఈయన చేసిన వాగ్దానాలు ఏ వదలలేదుగా బాగా. ఇండ్లు అంటే అయ్యేంటి ఇవి అంటే ఇండ్లు కొంతమందికి అసలు లేని వాళ్ళు కూడా అల్లాడుతుర్రు. ఇండ్లు వస్తాయి అంటుర్రు. ఈ రైతు బంధు పైసలు, ఈ ఎకరాల పైసలు ఒకసారి వేసిండు, ఒకసారి వేయలేదు. మరి ఇవన్నీ ఎట్లా చేస్తారో మరి వాళ్ళు. ఎవరు వచ్చినా వాళ్ళ బతుకుదేరు, కాళ్ళు చేస్తుర్రు, పోతుర్రు. మనం చేసేది ఏముంది? మీ పేరమ్మా? నాగరాణి. ఏం చేస్తారమ్మా? టైలరింగ్. గ్రామం మండలం? మాది చండూరు మండలం, గ్రామం నర్సింగ్ బట్ల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏమన్నా 2500 చేస్తున్నాడు, మహిళలకి వేయలేదు. రైతు బంధు పైసలు పడ్డోళ్ళకి పడ్డాయి, ఇంకా పడనోళ్ళకి పడలేదు. లేడీస్కి 2500 ఫ్రీ గ్యాస్ ఇస్తున్నాడు, ఏం చేయలేదు కదా. ఒక బస్సే. రుణమాఫీ అయ్యేటోళ్ళకి అయినాయి, ఇంక అందరికీ. మా పేరెంట్స్కి కాలేదు, మా మామయ్య వాళ్ళకి అయినాయి. కొంతమందికి కాలేదు. మరి ఇప్పుడు గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ ఉన్నప్పుడు జరిగింది, అంత మంచిగానే జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కానీ కొంచెం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? భాస్కర్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రాయింగ్ చేస్తాను అండి, కార్ డ్రాయింగ్. గ్రామం మండలం? మండలం. గ్రామం మాది అడుగుదలపల్లి అండి, మలక్షర్ల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీద అంటే ఇప్పుడు అందరికీ ఫ్రీ బస్సులు పెట్టిండు, లేడీస్కి బాగానే ఉంది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకైతే ఇంతవరకు ఎవరు ఏం నోటిఫికేషన్ లేదు, ఎలాంటి అయితే ఏం లేదు. ఇప్పటికైతే ఇంకా ఏం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎలా ఉన్నాయంటారు? 6 గ్యారెంటీలు అంటే ఏం ఆయన చేసిన దాంట్లో ఒక 3 or 2 బాగుంది, మిగతాది ఏం అమలు కావట్లేదు. ప్రస్తుతానికి ఉన్నది ఏదో చెప్పిండు, హామీలు ఇచ్చిండు. కరెంట్ అయితే అదే కరెంట్ ఒకటి, బస్ ఒకటి, ఈ 2 జరిగినాయి. గ్యాస్లు అనేది ఇంకా వచ్చేటోళ్ళకి వస్తుంది, ఎవరికి అందరికీ అంటే కన్ఫర్మ్ లేదు. అవన్నీ కూడా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా టైం ఉంది కదా, చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే అది కూడా 10 సంవత్సరాలు పాలించిండు, 2 సార్లు పరిపాలించిండు. కేసీఆర్ అంటే ఇప్పుడు కేసీఆర్ చేసిండు, కొన్ని చేసిండు. ఆయన కొన్ని చేయలే కాబట్టి కేసీఆర్ని పక్కన పెట్టే రేవంత్ రెడ్డిని తీసుకొచ్చినాం. ఇవి కూడా చేస్తాడేమో చూడాలి, టైం ఉంది కదా. చూసిన తర్వాత దాని తర్వాత మనకి ఏదనేది క్లారిటీ ఒకటి మనకు అర్థమవుతుంది. మీ పేరు సార్? వెంకట్. ఏం చేస్తుంటారు సార్? డ్రైవర్. గ్రామం మండలం? నల్గొండ జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే ఎలా ఉంది, మంచిగానే ఉన్నది, కానీ కాకపోతే ఒక బస్సు ఒకటి తీసేయాలి. ఇప్పుడు ఎలా ఉందంటే మేము ఓట్లు వేసి గెలిపించుకొని ఇప్పుడు మేము కూడా డబ్బులు పెట్టి టికెట్ కొంటున్నప్పుడు వీళ్ళు డబ్బులు పెట్టకుండా ఎక్కుతున్నారు. మాకు సీట్లు దొరకట్లేదు, ఏం దొరకట్లేదు, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా. ఇది ఒకటి తీసేస్తే బాగుంటుంది, మిగతా అంతా బాగుంది. కానీ కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తా అన్నాడు, మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నాడు, ఇంతవాటికైతే ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఇస్తాడేమో అనేది మాకు తెలియదు. ఇక ఆయనే చెప్పాలి. ఇక
కరెంట్ గ్యాస్ అంటే కరెంట్ గ్యాస్ అయితే ఇంక ఇవ్వలేదు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదుగా. మరి రాని వాళ్ళు కూడా చాలా మంది బాధపడుతున్నారు. మరి ఆయన దృష్టిలో పెట్టుకొని ఇది ఒకటి అందరికీ కల్పిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ గతంలో కేసీఆర్ పాలన అంటే బాగానే ఉన్నది, కానీ ఆయన పరిపాలనలో రోడ్లు కూడా బాగానే వేశారు. ఈయన పాలన మాత్రం రోడ్లు అయితే లేవు, ఎక్కడ చూసినా గుంతలే ఉన్నాయి. ఈ నల్గొండ ఫ్లైఓవర్కి వచ్చేస్తే మాత్రం అక్కడ పనగల్ ఫ్లైఓవర్ ఒకటి, నల్గొండ బస్ స్టాండ్ దగ్గర అయితే రోడ్లు అయితే ఏం లేవు. అవి కూడా చూసుకుంటే బాగుంటుంది. మరి రోడ్ల భవన శాఖ మంత్రి గారు. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు సార్? నరసింహ. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవర్ని. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన బేస్ చెప్పుకోవచ్చు, మంచిగా ఉంది. కాకపోతే కేసీఆర్ పాలన ఏంటంటే ఆయన రైతు బంధు ఇచ్చి అప్పులు చేసి జనాల మీద పెద్ద బడన్ వేసి 7 లక్షల కోట్ల అప్పు చేసి జనాల మీద వేసిండు. రేవంత్ రెడ్డి అలాంటి పర్లేదు, చెప్పుకోవచ్చు మంచిది. 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారంటీలు అన్నప్పుడు కొంచెం లేట్ కావచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది చేస్తుంది, చేసిందే చెప్తుంది. ఓకేనా? ఇప్పుడు కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిపోయింది. 100 సంవత్సరాల ప్రాజెక్టులు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిన ప్రాజెక్టులు గట్టిగా ఉన్నాయి, నిటారుగా ఉన్నాయి, నిలబడ్డాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎంలో కేసీఆర్ పాలన బాగుంటే మళ్ళీ ఆయన వచ్చేవాడు కదా. ఆయన పాలన బాగాలేకనే జనాలను ఆయనని ఫామ్ హౌస్కు పరిమితం చేశారు. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? గోపాల్ సార్. ఏం చేస్తుంటారు సార్? మేము ఇక వ్యవసాయం చేస్తాం. గ్రామం మండలం? మండలం తిరుమలగిరి, గ్రామం నెల్లికల్, మూలతండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉంది సార్. ఏ విధంగా అంటే ఇలా కేసీఆర్ పాలన ఏం చేసిందంటే మొత్తానికి బ్యాంకులో లోన్లు ఇది అదే చెప్పిండు. ఒక 20,000 తీసుకుంటూనే లక్షలు దాటిపోయింది 10 ఏళ్లలో. బ్యాంకులకు కూడా పోకుండా అయినాం. ఇప్పుడు ఈయన తిరుపతిలో అంటే ఈయన అప్పు తీసుకొని రావాలంటే ఎంత, ఈ మొత్తానికి తీయాలంటే ఈయనకు నిదానంగా తీస్తా, మాటలు చేస్తా అని అంటుండు. దానికి ఎదురుపులలే ఉన్నాయి. ఆయన చేసేది బాగానే చేస్తున్నాడు. మొత్తం ఒకపారి తీసుకొచ్చి పెట్టాలంటే పెట్టలేడుగా. వచ్చినట్టు ఆయన చెప్పిన మాటలు మంచిగానే ఉంది. ఇది పరిపాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మాకు అప్పు అయిపోయింది సార్. ఇలా 10 ఏళ్ళలో 20,000 తీసుకున్నాడు, 2 లక్షల దాకా అయినాయి. బ్యాంకులకే పోలేదు మాఫీ చేస్తానంటే. మరి ఇప్పుడు ఇంత డబ్బులు ఇస్తుండు అని అంటే దానికి మళ్ళీ ఏం చేసిర్రు, ఏం పనులు చేసిర్రు, ఇన్ని డబ్బులు తీసినాము అని అన్నారా? దాన్ని ఎదురు అడగలే. అట్లా గొడ్డగలుగా అప్పులు అయిపోయాయి. అది లెక్క. సార్ నమస్తే. మీ పేరు సార్? వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను డ్రైవర్గా చేసేది, కానీ ఇప్పుడు ఊరికనే ఉంటున్నాను. గ్రామం మండలం? అదే నగరకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉన్నది, మంచిగానే చేస్తుండు. అది మంచిగానే చేస్తుండు. అది రైతు బంధు అది ఇది ఇస్తానంటుండు కదా, ఇంకా ఉంది. అంతగానే మంచిగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అది ఆయన అందరికి ఇచ్చిండు, చేసిండు, అంతా ఇది అయింది. ఇప్పుడు ఆయన కుప్ప చేస్తారకనే ఈయన తీర్చడానికి ఇది అవుతుంది. అంతే ఉన్నది వాస్తవం. అది అది థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. మీ పేరు సార్? నా పేరు నేర్లకండి పాండ్రాయ్. ఏం చేస్తుంటారు సార్? మేము వ్యవసాయం చేస్తాం సార్. గ్రామం మండలం? చండూరు మండలం, చామలపల్లి గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డిది పాలన మాకు అన్ని హామీలు చెప్పిండు, కానీ ఏ ఒక్క హామీ కూడా నిజమైన పని కాలేదు. మాకు రుణమాఫీ అన్నాడు, ఈ కళ్యాణ లక్ష్మి, తులం బంగారం అన్నాడు, రైతు బంధు అని అది చేస్తాను అది అన్నాడు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు అన్నాడు, అది లేదు. అన్ని ఉచిత హామీలు, మహిళ 2,000 రూపాయలు కోడలు కథకు పింఛన్ అన్నాడు, అది లేదు. మా కేసీఆర్ మంచి పనులు చేసిండు. మా కేసీఆర్ ఉన్నప్పుడు మా బిడ్డకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, పెళ్లి చేసిన, మంచిగా మాకు రైతు బంధు వచ్చింది సకాలానికి, అనుకున్న టయానికి. అన్నీ మంచి పనులు మాకు సహకారం అయింది కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు మాత్రం ఎలాంటి పని జరుగుతలేదు. ఈ పాలనలో ఏం పని అమలు అవుతలేదు. కరెంటుది ఉచిత కరెంట్ అని ఒక ఉచిత కరెంటు వచ్చింది. బస్సు ఫ్రీ ఆడోళ్ళకు ఉన్నది, మాకు మగోళ్ళకు ఏం నిలబడేదే ఉంది. వాళ్ళ కొరకు పెట్టిందే కానీ మాకైతే ఏం అనిపిస్తలేదు ఉచిత బస్సు వల్ల.